ప్రస్తుతం మనము ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. నిజంగా చూసే పర్యాటకులకు మాత్రము జలకళతో చాలా నీళ్లు కనిపించి ఆహ్లాదాన్ని కల్పిస్తుంది. సో ఒకవైపు వర్షం కురుస్తూనే ఉంది. గత 3-4 రోజుల నుంచి హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సో ఈ వరద నీరు వల్ల ట్యాంక్ బండ్లోకి ఉధృతి కూడా బాగా పెరిగింది. నీళ్ళు కూడా అదే స్థాయిలో ఉంది. సో మనం ఆ నీళ్లు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి మనకి ఇక్కడ ఒక మీటర్ స్కేల్ మనకు చూడొచ్చు. ఇక్కడ దీంట్లో మనకు ఒకటి కనిపిస్తుంది, FTL అనేది ఉంది. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు ఆల్మోస్ట్ రీచ్ అయినాయి. కానీ ప్రతిరోజు రాత్రి కూడా ఈ గేట్లని ఎత్తుతున్నారు, మూసీలోకి పంపిస్తున్నారు నీళ్ళు. సో ఎప్పటికప్పుడు వరద నీరు వస్తూనే ఉంది. ఒక రకంగా చూసుకుంటే మనకు ఈ HMDA అధికారులు కూడా దీంట్లో ఉన్న చెత్త చెదారం తొలగించి వాటర్ సాఫీగా వెళ్ళడానికి ఆ ప్రయత్నాలు కూడా చేశారు. సో వాటర్ని వదలడం జరిగింది. అటువైపు నుంచి మనం అటువైపు అంటే ఇటువైపు గేట్ల నుంచి చూస్తున్నాము. ఈ గేట్ల నుంచి వాటర్ వెళ్తుంది. అటువైపు నుంచి చూసుకుంటే మనకు వాటర్ ఏ లెవెల్లో ఏ ప్రెజర్తో వెళ్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇంకా ఆల్మోస్ట్ మనకి మెట్లు చూస్తున్నాం కదా, ఈ చివరి అంటే పొద్దున వరకు అయితే ఈ మెట్టు వరకు కూడా నీళ్ళు ఉన్నాయి. సో గేట్లన్నీ కూడా అంటే ఒకవేళ ఈ FTL వరకు అంటే 513.41 వరకు ఖచ్చితంగా వాటర్ కనుక లెవెల్ రీచ్ అయితే మాత్రం ప్రమాదం పొంచి ఉందనేసి అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడి వరకు నీళ్లు కనుక రీచ్ అయితే ఎలాంటి పరిస్థితి ఉందనేది హైదరాబాద్ వాసులందరికీ కూడా గతంలో 2000 సంవత్సరంలో కావచ్చు, 2006లో వచ్చిన వరదల్లో అంటే భారీ వర్షాలకి అవుట్ఫ్లో అయ్యి మనకి నారాయణగూడ లోయర్ ట్యాంక్ నుంచి చూసుకుంటే నారాయణగూడ ఫ్లైఓవర్ వరకు కూడా పడవలు అంటే పుట్టిలు వేసుకొని తిరిగిన సందర్భాలను చూసినాము. అలాంటి పరిస్థితి రాకుండానే సో ఆ లెవెల్ రీచ్ కాకముందుకే అంటే ఆల్మోస్ట్ పొద్దున FTL కూడా కనిపించకుండా పరిస్థితి కూడా ఉండింది. సో అధికారులంతా కూడా అప్రమత్తమై ప్రమాదం పొంచి ఉందని తెలుసుకొని నీళ్ళు వదలడం జరిగింది. ఇదే విధంగా మాత్రము వర్షాలు వస్తే మాత్రము కట్ట తెగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇది ఎప్పటికప్పుడు కూడా భారీ వర్షాలు పడిన ప్రతిసారి కూడా ఈ అంశము వెలుగులోకి వస్తూనే ఉంటుంది. దాని మరమ్మతుల విషయంలో కావచ్చు, అంటే అటువైపు కట్ట కూడా చాలా పాతదైపోవడము, ఈ నీళ్ళు అంటే వర్షబెట్టి ఇన్ని రోజులు భారీ వర్షాలు కురిస్తే మాత్రము ప్రమాదం అయితే పొంచి ఉంటుంది. ఇక హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, చినుకు పడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయం అయిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఇళ్ళ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారికైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినాయి. అందరూ కూడా నగరవాసులే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న వైనం చూస్తున్నాము. జాగ్రత్తగా ఉండాలి కూడా, ఎందుకంటే పాత బిల్డింగులు, పాత గోడలు సో ప్రమాదాన్ని పొంచి ఉన్నాయి. సో ఇదే రకంగా చూసుకుంటే మనకి ఇప్పుడు ఈ విజువల్ ఒకటి చూడొచ్చు మనము. హుస్సేన్ సాగర్కు సంబంధించి వర్షం పడుతుంది. వర్షంలో మనకు ఆ విజువల్ కనిపిస్తుంది. మొత్తం మనకు ఒక మబ్బులాగా పేరుకుపోయి, మంచులాగా పేరుకుపోయి ఉన్న విజువల్ అయితే కనిపిస్తుంది. సో మనకు అక్కడ ప్రొక్లైనర్ JCB కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న చెత్త చెదారాన్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ నీళ్ళు వదిలినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ ఒక మనకు వాటర్ని కొలిచే ఒక స్కేల్ ఉందన్న విషయం చాలామందికి మేబీ తెలియకపోవచ్చు. చాలామంది అంటే ఎక్కడి నుంచో నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్యాంక్ బండ్ దగ్గరకు వస్తుంటారు, చూస్తుంటారు. కానీ ట్యాంక్ బండ్ దగ్గర ఇలాంటిది ఒకటి ఉంటుంది. వాటర్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇలాంటి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో, తుఫాన్లు పడుతున్న నేపథ్యంలో మాత్రము ట్యాంక్ బండ్లో ఒక ప్రమాదం పొంచి ఉందని మాత్రము అందరూ అనుకుంటూనే ఉంటారు. ఏమో కొంపదీసి మళ్ళీ నీళ్ళు బయటకు వస్తాయా, లేదంటే లోయర్ ట్యాంక్ బండ్ మునిగిపోతుందా, లేకపోతే కట్ట తెగిపోతుందా. అటువైపు ఉన్న పెద్ద గోడ ఉంటుంది, ఆ గోడ కూడా చాలా పాతదైపోయింది కాబట్టి ఆ కట్ట తెగే అవకాశం ఉందని అనుకుంటారు. కాకపోతే ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తం అవడం వల్ల కొంత మరి ప్రమాదం నుంచి అయితే బయట పడుతున్నారని చెప్పవచ్చు. కాకపోతే ఇదే రకంగా మాత్రము అంటే ఒకవైపు చూసుకుంటే వాతావరణ శాఖ చెప్తుందంటే ఇంకా రానున్న రోజుల్లో భారీ నుంచి మరి అతి భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు. ఒక విధంగా మాత్రం ఆ విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఏ లెవెల్ వరకు వాటర్ ఉన్నది అనేది మనకి ఇప్పటికే ఆ స్కేలింగ్ ద్వారా మనం చూస్తున్నాము. సో ఇవి మెట్లు ఇవన్నీ కూడా అంటే గతంలో కూడా ఆ FTL వరకు నీళ్ళు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ మెట్లు కూడా ఏవైతే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి మనం దిగిన మెట్లు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 మెట్లు ఉన్నాయి. ఈ 9 మెట్లు కూడా మునిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో గతంలో వచ్చినప్పుడు వరదల కారణంగా ఇక్కడి వరకు నీళ్ళు వచ్చి తర్వాత అవుట్ఫ్లో అయ్యి అప్పుడు ఎంత ఇబ్బంది పడతారు జనాలు. ఈ లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యి ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా మునిగిపోయిన సందర్భాలు చూసినాము. అసలు ఏంటి అనేది మనము
ట్యాంక్ బండ్ శివని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే దీని గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి తనే. ఎందరో ప్రాణాలను కాపాడుకుంటూ అందరికీ తెలిసిన వ్యక్తి, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శివ ఉన్నారు. శివ, ఏంటి చెప్పండి. అదే ఇప్పుడు కూడా అధికారులు వచ్చారు, ఎఫ్టీఎల్కి చేరువైంది. సో రోజు నిన్నటి నుంచి వదులుతున్నారా, లేదంటే ఎప్పటి నుంచి వదులుతున్నారు గేట్లు ఎత్తారు? శివ, మేము నిన్నటి నుంచి వదిలేము. నిన్న మేము పొద్దుగాల వచ్చినప్పుడు అయితే మొత్తం ఫుల్ ఉండే, అక్కడ గమనిస్తుంది కదా, వాటర్ తిరుగుతుంది. అదే ఆ పవర్ ఉంది కదా అక్కడ వాటర్లో, అది అంటే నిన్న మొత్తం మునిగిపోయింది అనమాట. ఈ ఎఫ్టీఎల్ కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది నిన్న. నిన్న మునిగిపోయింది, అక్కడ గమనిస్తుంది కదా. నిన్న 513 కూడా మునిగిపోయింది అనమాట. అక్కడ మొత్తం గమనింది, వాటర్ దిగినట్టు గమనించి అనిపిస్తుంది కదా. అంచుపోండి మొత్తం వాటర్ దిగింది, అంటే 6 ఇంచుల నీళ్ళు కింద డౌన్ అయినాయి. అంటే ముందు జాగ్రత్త పడుతుంది, ఇప్పుడు నీళ్ళు అయితే వదులుతున్నారు. సో అంటే ఒకవేళ ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, సరే ఎఫ్టీఎల్ వరకు ఓకే, నీళ్ళు వదులుతున్నారు, అక్కడ కూడా లోతట్టు ప్రాంతంలో నీరు వదిలితే ఇబ్బంది అనుకుంటే, ఒకవేళ వదలకుంటే వర్షం చూస్తేనేమో కంటిన్యూస్గా పడుతూనే ఉంది కదా శివ. ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూగా 2-3 రోజులు పడితే పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఏముందమ్మా, కింద స్లమ్ ఏరియాలు మొత్తం ఆగమవుతాయి ఫస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ స్లమ్ని కాల్ చేయించి గవర్నమెంట్ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి ఇండ్లు అన్ని ఇచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ ఇండ్లలో పోకుండా మళ్ళీ స్లమ్లో కూర్చొని ఇక్కడనే ఉంటారు అనమాట. అంటే అలా ఉండడం అయితే వాళ్ళకి ఏదో సరదా అయిపోయింది అది. ఇప్పుడు ఈ వాటర్ గురించి ఆలోచిస్తేనేమో వీళ్ళు ఎందుకంటే అధికారులు అయితే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. నీళ్ళు అనేది భగవంతుడు ఇచ్చే వర్షం అది. సో ముంబై అక్కడ హిమాచల్ మధ్య అక్కడంతా కొట్టుకుపోతున్నాయి కదా, అలా కాకూడదు మనకని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వం మంచిగా చర్యలు తీసుకుంటుంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి చూసిపోతారు, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ముందు జరిగినట్టు ఇప్పుడు కాకూడదు అని చెప్పేసి జేసీబీలతో మొత్తం వాటర్ క్లీన్గా, అంటే వాటర్ ఎలాంటి స్పేర్ రాత్రి పెరిగినా కూడా ఇబ్బంది ఉండకూడదు. అంటే నాకు గుర్తున్నంత వరకు 2006 సంవత్సరంలో కూడా భారీ వర్షాలు వచ్చి మనకు ఈ అవుట్ఫ్లో అయ్యి నారాయణగూడ ఫ్లైఓవర్ వరకు కూడా నీళ్ళు వచ్చి అప్పుడు లోతట్టు ప్రాంతాలు చిన్న ఆ మూమెంట్లో కూడా ఇండ్లు కొట్టుకుపోయి పగిలిపోయి, అంటే స్లమ్ వాటర్ ఈ మూసినది ఏదైతే ఉందో ఆ మూసినది పక్కపంట ఉన్న ఇండ్లన్నీ 1, 2, 2, 3 కట్టుకున్న వాళ్ళందరూ చెక్క డబ్బాలాగా ఉంటాయి. అవి కొట్టుకుపోయి ఆగమైపోయి చాలామంది కూడా చనిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కానీ శివ, ఇప్పుడు ఇట్లాంటి అది గుర్తుకొస్తుంటుందా? ఇప్పుడైనా జాగ్రత్త పడుతుంటారా? ఒక్కొక్కసారి అధికారులు కూడా ఏం చేయాలని, అంటే భారీ వర్షం వచ్చిందనుకో నీళ్ళు ఖచ్చితంగా అవుట్ఫ్లో అయ్యి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంటుంది కదా, దీన్ని ప్రజలు గుర్తు చేసుకొని కొంత అప్రమత్తంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కేటీఆర్ ప్రభుత్వం అయితే ప్రతిరోజు గైడ్లైన్స్ ఇస్తూనే ఉంది. ఎందుకంటే ఎవరో ఏదో చేసినా మనం చేయదు, మనం అందరం ప్రజలు లేదా మనం లేవని కేటీఆర్ సార్ కూడా చాలాసార్లు మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. ట్విట్టర్లలో ఇన్స్టాగ్రామ్లలో కూడా పేజ్ చేస్తారు, జాగ్రత్త మీరు భరించండి అని. మేము కూడా చూసి మాకు చదువు రాకపోయినా మా పిల్లలతో చూపించుకొని మా పిల్లలు చెప్తే మేము వింటున్నాం అది. సో ఇప్పటికైతే నా దృష్టిలో చాలా పర్వాలేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రతి ఒక్క ఎందుకంటే దీని రౌండ్స్ డైలీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 రౌండ్లు తిరుగుతూనే ఉంటాను నేను. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకైతే కనబడుతుంది, కళ్ళ ముందరనే కనబడుతుంది. ఇప్పుడు కింద ఉండే వాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ పై ప్రాంతం వాటర్ కిందికి పోతుంది కాబట్టి కింద ఉండే వాళ్ళు కానీ అక్కడ మినిమం నల్గొండ వరకు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అమ్మా ఫస్ట్ తలిగేది దోమలగూడ తర్వాత నారాయణగూడ చెదరగట్టు, అట్లా మూసినది ఎట్లయితే ఉందో ఆల్మోస్ట్ ఒక 4-5 నెలల కింద మనం ఆల్రెడీ దెబ్బతిన్నాం దీంట్లో. ఆ దెబ్బ మళ్ళీ తలగకూడదు అని చెప్పేసి ఎక్కడో అక్కడ అలర్ట్గా ఉండాలని నా తరఫున కూడా నేను అదే కోరుకుంటున్నాను. ఇట్లా వర్షాలు వచ్చినప్పుడల్లా కూడా భారీ వర్షాలు, అది కూడా ప్రతి సంవత్సరం అని కాకుండా అప్పుడప్పుడు మనకు 2006 ఇంకా మర్చిపోలే, ఇట్లాంటి వర్షాలు వచ్చినప్పుడల్లా కూడా గుర్తొస్తుంటుంది. ఈ వర్షాలు ఇట్లా బాగా ఈ ముసురు పెట్టినప్పుడు తుఫాన్ అందుకున్నప్పుడల్లా కూడా ఈ కట్ట తెగిపోతుందేమనే భయం కూడా ఉంటుంది. అంటే చాలా కాలం అయింది కదా, కట్ట పాతదైపోయింది, తెగుతుంది, లోతట్టు ప్రాంతాలంతా మునిగిపోతాయి అని అంటుంటారు. సో పరిస్థితి కట్ట ఇట్లా స్టాండర్డ్గా ఉందా, దానికేమైనా ఎప్పటికప్పుడు మరమ్మతులా, ఎలా ఉంది పరిస్థితి? అమ్మ గవర్నమెంట్ ప్రభుత్వం ప్రతిరోజు దానిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కులిప్కు తీసే వీళ్ళందరూ చేసిన నిర్మాణం కాబట్టి. ఎందుకంటే మేము కూడా కట్టపోండి పొద్దున్నే లేసే తిరుగులాడుతుంటాము. అక్కడ కట్టిన ఇప్పటిదాకా ఎలాంటి డ్యామేజ్ లేదు, రాదు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో టెక్నాలజీ లేనప్పుడే అంత స్టాండర్డ్ కట్టారు. సో అది సామాన్యంగా అయితే కాదు, అది కాని పని. ఎందుకంటే ఇక్కడ ద్వారణాలు ఉన్నాయి, అక్కడ ద్వారణం ఉంది. ఆ రెండింటిని కాదని చెప్పేసి ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు బాగా పగడబందిగానే తూములు కట్టించారు మళ్ళీ. అంటే ఆల్మోస్ట్ ఇంతమంది సంఘటన జరగకముందు మనం ముందు జాగ్రత్త ఉండాలని, బీదలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి బాగానే స్టాండర్డ్ చేస్తారు. 99% అయితే ఏం కాదు. కానీ మామూలుగా అయితే వీళ్ళు మాత్రం, అంటే ఈ రకంగా వర్షాలు ఎన్ని రోజులు తెలియదు కానీ ఈ లోతట్టు ప్రాంతాలు నువ్వు అన్నట్టుగా నల్గొండ వరకు కూడా
జాగ్రత్తగా, ఎందుకంటే నీళ్ళు ఫోర్స్ ఎక్కువైనప్పుడు వదిలినప్పుడు కూడా ఇబ్బంది, ఏ రకంగా ఫోర్స్ ఉంటుందో తెలియదు. ప్రతిరోజు మనం చూస్తున్న భయం అదే, పానం చేతులు పెట్టుకొని బతుకుతున్నాం కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఈడేమన్నా అనుకో, నేను ఇక్కడ వెళ్ళిపోతా, ఆ కింద వాళ్ళు కూడా సార్ ఇక్కడ మా ఇండ్లు మునిపోయినాయి, మా సామాన్లు పోయినాయి అని ఫోన్ చేస్తూ ఉంటారు. సో అలా కాకూడదని చెప్పేసి ముందు జాగ్రత్త. ఇప్పటికి 6 రోజులు 7 రోజులు అవుతుంది పట్టుకొని, ఇంకా తగ్గే అవకాశం అయితే లేదు, పెరుగుతూనే ఉంది, వస్తే ఉంది. తగ్గక ముందే మనం ముందు జాగ్రత్త పడి మనం పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్ కదా. పిల్లల్ని నాగం చేసుకోవడం ఎందుకు, మనం ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అంటే మనం జాగ్రత్త వహించాలి. మన దాకా ఎందుకు వస్తుందిలే అనుకోకుండా జాగ్రత్త అయితే పడాలి, కాబట్టి మూర్ఖత్వంతో ఉండొద్దు అంటారు. మూర్ఖత్వం ఉండకుండా మనం డిపార్ట్మెంట్ కావచ్చు, అదర్గా ఏంటంటే మన కోసం మనం బ్రతకాలి, ఎదుటి వాళ్ళ కోసం కదా మన కోసం బ్రతకాలంటే మనం జాగ్రత్త ఉండాలి. వాళ్ళే చూసుకుంటారు అని మొండిగా ఉండడము, అది డిపార్ట్మెంట్కి ఒక కుటుంబం నష్టమైతే 10 మంది చెప్పు, అలాంటివి ఉండకూడదు. ప్రతి ఒక్కరు నేను కోరుకున్నది మా డిపార్ట్మెంట్ అయితే మస్తు అలవాటుగా ఉంది. ఇప్పుడు ఈసారి అయితే చాలా పగడబంది నడుస్తున్న వర్కులు, గరగరగర తిరిగినా కూడా వర్క్ అయితే నీట్గా ఉంది. మామూలుగా అయితే ఇప్పుడు మనకు నిన్న చూసినాము FTL కూడా దాటింది, అంటే 513.41 అక్కడ వరకు కూడా దాటిన పరిస్థితి కదా. మామూలుగా వర్షాలు లేనప్పుడు ఎంత కిందికి ఉంటుంది, ఎన్ని ఇంచుల కిందికి ఉంటుంది అది? ఇది అమ్మ ఇప్పుడు వాటర్ 1 ఫీట్ ఉందమ్మా. ఇప్పుడు ఇంకా ఈ 1 ఫీట్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఇక్కడ రాల్స్ ఒక స్టోన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కమ్మడుతున్నాయి, అవి దాని అవతల దగ్గర ఒక 3 ఫీట్ల హైట్ వరకు ఇప్పుడు వాటర్ స్టే ఉంది. ఇప్పుడు నార్మల్ టైంలో అంత ఉండదు ఇక, ఎందుకంటే భారీ వర్షం. ఇప్పుడు ఆల్రెడీ తూము 2 రోజులు తిప్పేసి వెళ్ళిపోయారు, పోతుంది వాటర్ పోతుంది. నిన్నైతే స్టోన్ అంటే ఎక్కడెక్కడ ఆగిపోయిందా, ఇప్పుడు డౌన్ అయింది. రేపటికల్లా అది కూడా ఉండదు, వచ్చినట్టే పాస్ అవుతూ ఉంటుంది. మనం ఇట్లా చుట్టూ తిరిగి చూస్తుంటే బ్లూ కలర్ ఇట్లా పిల్లర్ల లాగా కనిపిస్తున్నాయి కదా, ఏంటివి అవి? అంటే ఇవి ఫౌంటైన్ వాటర్లు వస్తాయి కదమ్మా, అంటే వాటికి కేబుల్స్ ఏదైతే వాటర్లు వేస్తే నిమజ్జనం టైపులో అదంతా పడి ఆ వైర్ వస్తలేమండి. అంటే వర్క్ ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు తీసుకోవడానికి ఆస్కారం వస్తలేదు. అదే దాన్ని గ్యాస్ బుక్ గల్లక కట్టి వైర్ని నీట్గా పెట్టారు అనమాట. అది తెలియని వాళ్ళకి ఏదో అనుకుంటారు. లేదు అదే అంటున్నారు. ఇప్పుడు ఆ పడవ కూడా అది వాటర్ ఎంత ఉందని తెలుసుకోవడానికి మనకి అవన్నీ కాదు. అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వచ్చే పర్యాటకుల కోసం ఏమైనా తిరుగుతుంది ఏమనుకుంటున్నారు. వాటర్ లెవెల్ గురించి మానిటరింగ్ ముందు జాగ్రత్త పడుతున్నా, ఆ ఎల్లోది అది మొత్తం అదే ముందు జాగ్రత్త పడి వాటర్ అంటే కొన్ని ఇక్కడ ఉన్న సిబ్బంది ముందు జాగ్రత్త పడుతూనే ఉంటారు, చూసుకుంటూనే ఉంటారు. అది ఏంటంటే తెలియదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లుంది మనకు. నాకు తెలిసి వచ్చే నెలన ఆగస్టులో వినాయక చవితి ఉంటుంది. ఈసారి ఏమైనా పరిస్థితులు అంటే ప్రతిసారి అనుకుంటున్నారు వద్దు నిమజ్జనాలు వద్దు, దీనికి ప్రమాదం పొంచి ఉంది, పూడికలు ఎప్పటికప్పుడు ఇది అవుతున్నాయని అంటున్నారు కదా. మరి ఈసారి ఏమన్నా మార్పే అవకాశం ఏమైనా ఉందా? ప్రజల కోసమే సేవ చేస్తున్నారు. ఇప్పుడు అంతా సడన్గా వినాయకులను తీయడం అనేది కూడా కొందరు గైడ్లైన్స్ ఏమి ఇస్తారంటే మనం పరిశుభ్రత పెట్టుకుంటే బాగుంటుంది అనడం ధర్మం. అది ఆ పరిశుభ్రతను కొద్దిగా క్లీన్గా అంటే క్లీన్ చేసే వర్క్లో కూడా మనం దీన్ని లేకుండా వేరే దగ్గర ఎదుగుతుందంటే ఒక్క గల్లీ కాదు, ఒక్క ఇల్లు కాదు, 1000 కోట్ల మంది ఉన్నారు. 1000 గల్లీకి 2-3 వినాయకులను పెడితే అవి ఎక్కడేస్తాము. కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఆల్మోస్ట్ HMDA వాళ్ళు కూడా వినాయకులను బంద్ చేసినా కూడా ఎట్లయినా ప్రౌడ్గా వస్తూనే ఉంటారు, ఇబ్బంది పడకూడదని చెప్పి అక్కడ కొన్ని గేట్లు వాళ్ళు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే ఎవరికి ఇబ్బంది కలగదు, అందరూ మనం అంతా బాగుండాలనేది వాళ్ళ ఆలోచన. ఈసారి కూడా అంటే పబ్లిక్ని వ్యతిరేకంగా ఏం పోవట్లేదు, పబ్లిక్ ఎలా అంటే అలాగనే నడుస్తుంది. ఒకవైపు దీన్ని కాపాడుకుంటూ ఇబ్బంది రాకుండా పబ్లిక్ మనోభావాలను దెబ్బతీయకుండా అన్నిట్లుగా బ్యాలెన్స్గా వ్యవహరిస్తుంది ప్రభుత్వం కూడా. ప్రభుత్వం అంటే ఇదంతా KTR గారు సార్ చేసే వర్క్లో అంటే యూత్ అంటేనే తల్లిదండ్రులు, వాళ్ళ కోసం మనం చేసే వర్క్ అయితే ప్రజల కోసమే మనం సేవ చేస్తున్నాం. ప్రజలను ఉల్లంఘించడం అనేది KTR దృష్టిలో లేదు, అందరు కావాలి మనకు అంటాడు ఆయన. సో ఆ రకంగా నేను కూడా ఇన్నేళ్ళని చూస్తున్నా, ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా వరకు మంచి జరుగుతుందని నా మనస్ఫూర్తి చెప్తున్నాను. ఒకవైపు ట్యాంక్ బండ్ చూసుకుంటున్నాం ఎప్పటికప్పుడు అలర్టు, మరొక వైపు నీ సేవల్ని మెచ్చి గుర్తించి సోను సూద్ మీకు అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు అంటే ఈ వర్షంలో ఎట్లాంటి పేషెంట్ల నుంచి ఎక్కువ కాల్ వస్తున్నాయి, మీకు ఏ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి? ఇప్పుడు నేను ఆల్రెడీ డెడ్ బాడీ తీసి వస్తున్నాము. ఇప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు నేను అక్కడ చెదరట్లోనే అదే వర్క్లో ఉన్నా. సో ఇంకా తప్పనిసరి రావాలి కదా అని వాటి గురించి అంటే వేరే వాళ్ళకు మంచి జరుగుతున్నాడు, మనం 7:30 రావాలని ఉరికొచ్చినప్పుడు సార్ అయితే నాకు అన్ని విధాలుగా ఒక బ్రదర్గానే చూస్తున్నాడు. రీసెంట్గా నాకు 2 లక్షల రూపాయలు టీవీ కొనిచ్చిండు పిల్లల కోసం అని. సోను సూద్ టీవీ కూడా కొనిచ్చిండ పిల్లల కోసం. పిల్లలు చదువుకుంటారు కదా బాబు, వాళ్ళ కోసం ఉండనని 2 లక్షలు రీసెంట్గా ఒక 2 నెలలు అవుతుంది అనుకుంటా, ఒక 60-70 రోజులు అవుతుంది ఇప్పించిండు. KTR గారు కూడా వీళ్ళందరూ
అందరం ఐకమత్యం అయ్యి రియల్గా అంటే నేను ఈ మీకు చెప్పడం కారణం ఏంటంటే నేను గవర్నమెంట్ ప్రభుత్వం నన్ను చూసుకుంటుందని చెప్పడం కన్నా అందరినీ ఎలా చూస్తుందో నన్ను కూడా అందులో ఒకడు మనవాడు అని చెప్పేసి గుర్తించి డిపార్ట్మెంట్ సహాయంతో రీసెంట్గా నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాట ఇచ్చారు. అది ఐఎమ్ హ్యాపీగా ఉన్నాను దాంట్లో. సో ఇలాంటి ప్రభుత్వం ఇంకొద్దిగా అంటే వర్క్ ఇంకా బాగా చేయాలంటే మనం వాళ్ళకి సాయం చేస్తుంటే వర్క్ ఇంకా బాగా నడుతుందని సందేహం. ఎందుకంటే ఎవరు చెప్పినా నమ్మినా నమ్మకపోయినా శివ నీ మాటల్లో ప్రతిదీ కూడా, ఎందుకంటే నువ్వు ప్రజల కోసం బతుకుతున్నావు, ప్రజల సేవ కోసం బతుకుతున్నావు, నిస్వార్థంగా పనిచేస్తున్నావు. కాబట్టి మీ నోట్లో నుంచి ఏ మాట వచ్చినా ఖచ్చితంగా అది ఎవరైనా కూడా దాన్ని పాటించాలి, నమ్మాలి. ఎందుకంటే ప్రజల గురించి మీరు ఇప్పటికి కూడా ఇంత అలర్ట్నెస్ ఇస్తారు, జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని. ఎందుకంటే మనము రేషన్ బియ్యం కోసం ఎంత బాధపడుతున్నామో, ఒక పూట అన్నం లేకపోతే అంత బాధపడతాం. ఆ రేషన్ బియ్యం ₹1 కిలో బియ్యం కానీ తీసి పడేసి 60-70 రూపాయలు కేజీ బియ్యం తెచ్చుకొని తింటున్నాం. ఆ 60-70 గవర్నమెంట్ భరించాలంటే ఏదైతుంది? ₹1 అంటే విలువైనది ₹1. ఆ రూపాయితోటే మనం తెచ్చుకోవాలి. దాన్ని జాగ్రత్త పాటిస్తే అంటే సంసారం చాలా వరకు తెలుసుకోవాలి. జనాలు ఆ రోజులు మర్చిపోతున్నారు. కొత్తదనాన్ని తెచ్చుకోవాలంటే పాతది మర్చిపోవాల్సి వస్తుంది. ఆ పాతదాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకుంటే కొత్తది కూడా మనం సాధిస్తామని అర్థం. అది ఆ కొత్తదాన్ని మీద మైండ్ పెట్టి పాతదాన్ని పడేసుకుంటూ పోతే ఎట్లా? ప్రభుత్వం అనేది కూడా అన్నీ పాటిస్తుంది. మనకు ₹1 కావాలి, ₹10 కావాలి, 2 కావాలి. మనకి ఇక్కడ యూత్ కావాలి, అక్కడ ఓల్డ్ మందులు కావాలి. ఓల్డ్ మందులను కాపాడుతున్నాం కదా ఈరోజు ఇవన్నీ బయటకు వచ్చినది. కాబట్టి ప్రభుత్వం అందరిని అలవాటు పెడుతుంది. నేను చేసేసి ఓవరాల్గా మీరు ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షాలకు ఈ లోతట్టు ప్రాంతాల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బరాబరు జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే మనకు కరోనాది కూడా 5-6 నెలలు 10 సంవత్సరం కాలేదు ఇది వచ్చి. మా దళితానికే సగం చచ్చిపోతున్నాం. మళ్ళీ రీసెంట్గా మొన్న 10,000 రూపాయలు దళిత బంధు ఎందుకు అదే ఇచ్చారు కదా. అంటే వరదలు, ఈ వరదలకి అంటే మీరు బాగుండాలనే వాళ్ళు చేశారు. అంటే 10,000 తీసుకెళ్ళి అంచితనంగా ఉన్న కాడికి హ్యాపీగా ఉండాలని వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు, మన తెలంగాణకు చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది శివను? నేను ఇది 26వ సంవత్సరం. ఇది 26వ సంవత్సరం అంటే నువ్వు అప్పుడు ఆ వరదలు చూసినావు కదా. ఒకసారి అప్పుడు ఒకసారి గుర్తుందా? ఉంటే ఒకసారి చెప్పరా. 2006లో వరదలు ఏం జరిగింది ఆ రోజు చెప్పండి ఒకసారి. చంద్రబాబు సార్ రామారావు హయాంలోనే వచ్చింది అది. ఆ హయాంలోనే అప్పుడు వచ్చిన మొత్తము ఆ కూకటిపల్లి నాలా చెరువు తెగిపోయింది. అక్కడ పై చెరువులు తెగిపోయినప్పుడే ట్యాంక్ మూలకి అన్ని డ్రమ్ములు కార్లు గీర్లు అన్నీ కొట్టుకొని వచ్చినాయి. అంటే అప్పుడు ఆ దెబ్బకి ఏమైంది, మన ఉందిగా ముషిరాబాద్ మొత్తం ఎంత ఆగమైపోయింది. అప్పుడు చాలామంది చనిపోయారు. అందులో మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓ ఫ్యామిలీ అన్నది అయిపోయింది దాంట్లో. సో ముందు చూస్తుంటేనే ఇట్లా వచ్చేసినాయి, కట్ట తెగింది. రాత్రి అన్ని డ్రమ్ములు అంటే షెడ్లు, కారు షెడ్లు ఉంటాయి అక్కడ బాలనగర్లో, అదంతా కొట్టుకొచ్చింది. అలాంటి కొట్టుకొని రాకూడదని చెప్పేసి ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా వరకు ఈ కరోనా టైంలో అసలు రియల్గా నేను ప్రౌడ్గా చెప్పుకోవాలి. ఏంటంటే మున్సిపాలిటీ అంటే వర్క్ ఏందో, కరోనా టైంలో మనం ఎక్కడో వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాం కానీ వాళ్ళు వర్క్ చేశారు. అంటే మొత్తం మూసిలి రోడ్లు డైవర్ట్ చేయాలంటే పబ్లిక్ డైవర్ట్ చేయడానికి రాదు, కానీ అలాంటి టైంలో వాళ్ళు రోడ్లు మొత్తం వర్కులు చేశారు. కానీ ఒకవేళ మరీ బాగా వర్షాలు వచ్చి తట్టుకోలేనంత వస్తే మాత్రము చాలా అప్రమత్తం. ఎందుకంటే ఒక ప్రమాదం అయితే పొంచి ఉంటుంది అనుకోవాలి. అదే అంటున్నా, ఇప్పుడు ఏం దిగుతాయో, ఏ కట్టలు దిగుతాయో, ఏ కరకట్టలు దిగుతాయో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదాన్ని అంచనా వేసుకొని. మనం లక్షల కోట్లు పెట్టి కట్టుకునే ఇండ్లే పడిపోతున్నాయి. మన జీవితం మన చేతులు ఉందాం. అది అంటే దీనికి డబ్బులు లేని నో గ్యారెంటీ అనమాట. ఇది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో దీనికి ఎవరు లైసెన్స్ లేదు, ఎవరు చెప్పలేరు. దీనికి సృష్టి ధర్మం. ఇది నిప్పు నీరు ఇవి చాలా జాగ్రత్త ఉండాలి. ఈ 3 మెట్లు మునిపోతాం. ఇంతవరకు రాని అది కూడా ఏంటంటే రానిది. ఈ మెట్టు వరకు, ఈ పై మెట్టు వరకు ఇంకా నీళ్ళు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి? మనం నిలబడి ఈ పై మెట్టు వరకు వస్తే డేంజరేనా? అది డేంజర్ అని కదమ్మా. ఆ రోజుల్లో రజాకుల కాలంలో ఎట్లా ఇచ్చినది కాబట్టి ఇంత దూరం రానియర్ కూడా వచ్చిన నీళ్ళు కూడా ఇట్లా దిగిపోవాల్సినది. అవసరం వస్తే ఇంకా 2 కొత్తవి కానీ కట్టిస్తారు వాళ్ళు. ఈ వాటర్ ఇట్లా ఉండగానే కూడా నేను నమ్ముతా. ఎందుకంటే దీని అంత స్పీడ్గా వర్క్ నడిపించారు అప్పుడు వాళ్ళు. ఎందుకంటే వాటర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్పీడ్గా చేసారు. ఆ డైవర్ట్ చేసేసి అసలు రాత్రి మామూలు కష్టపడి చేశారు ఇక్కడ. కానీ దానివల్ల ఇబ్బంది ఏం రాదు. సో విషయాలు కానీ జాగ్రత్తగా ఉండాలని మీరు పదే సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి, పేరున మనము మూసీల పొంటి అంటే అక్రమంగా సంపాదించుకున్న స్థలాలని, అంటే కొన్ని నాలాల ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు వెనక కట్టుకుందామని ఆశ కోసం కట్టుకునే ఇల్లు కొట్టుకుపోతాయి. ఎందుకంటే తప్పు చేసినాం కాబట్టి, తప్పు చేసే కట్టినాం అవి.
మనం నిజాయితీ కట్టుకునే ఇల్లు కాదు అది. సో భగవంతుడు గుడ్డోడు కాదు కాబట్టి ఈ రూపంగా వచ్చి పాపాన్ని కడిగేస్తుంది అది. అక్కడ ఉండే నాళ్ళలో ప్రతి ఒక్కరూ పేరు పేరు నాన్న మీ పిల్లలు తల్లులు జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే కరెంటు ఏడబడతారు, కరెంటు వేర్లు ఉంటాయి కాబట్టి వీటి జాగ్రత్త. వర్షం వచ్చిందంటే కరెంటు పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. ఆ పిల్లల కోసమైనా మీ పిల్లల్ని ప్రతి ఒక్కరిని కరెంటు ఒక పూట కరెంటు లేకపోయినా పర్లేదు ఇంట్లో ఏడబడతా స్విచ్లు గోడలు గిడలు ముట్టుకోకుండా జాగ్రత్తతో పాటించాలని నా ఆలోచన. థ్యాంక్ యూ శివ. సో ట్యాంక్ బండ్ శివ చెప్పిన విషయాలు కూడా అందరు వినే ఉన్నారు కదా. ఏదేమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే గతంలో జరిగిన ఆయన ఈ ట్యాంక్ బండ్కి వచ్చి కూడా 26 సంవత్సరాలు పైగా అయిందనంటే ఎన్నో చూసిండు. ఇక్కడ 2006లో వచ్చిన ఆ రోజున పరిస్థితిని కూడా చూశాడు. తన వాళ్ళు కూడా కోల్పోయారు, కుటుంబం కూడా అనాథైందని చెప్పొస్తున్నాడు. కాబట్టి ఏదో అంతవరకు వస్తుందా రాదా అనుకోకుండా చెప్పలేం, నేచర్ కదా, మనం ఏమి కూడా ఊహించలేం. కాబట్టి వర్షాలు ఎలా ఉంటాయో ఊహించలేము. ఇప్పటికే మనకు ఆ స్కేల్ చూపిస్తుంది కదా. సో అధికారులు అప్రమత్తం అయ్యి మనకి కనిపిస్తుంది, నీరు వెళ్ళిపోతున్న దృశ్యం కనిపిస్తుంది. నిన్నటి వరకు ఎక్కడి వరకు ఉందో కూడా మనకు ఆ మార్కు కనిపిస్తుంది. మనం ఇక్కడ ఆ స్కేల్ చూడొచ్చు, అక్కడ మనకు ఆ జేసీబీ ఉన్న కట్ట దగ్గర చూడొచ్చు, రాళ్ళు తేలుతున్న దగ్గర కానీ అదంతా కూడా చూసుకుంటే నిజంగానే నీళ్లు వదలకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉంటుంది. బట్ ఎనీహౌ ఎప్పుడైనా కూడా ఒక భారీ ప్రమాదం పొంచి ఉంటుందన్న దాంతోనే అప్రమత్తంగా ఉంటేనే సేఫ్ సైడ్లో ఉంటారని చెప్తున్నారు. ఇది వచ్చే పర్యాటకులు కావచ్చు, ఇక్కడికి వచ్చే వాళ్ళు, దీన్ని చూడాలనుకునే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు.